ఇటీవల కాలంలో మొన్న చూసాం భారతి గారి మీద ఓ వ్యక్తి చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అఫ్కోర్స్ అది అందరూ ఖండించాల్సిన విషయం. ఆయన అలా మాట్లాడడం తప్పు అనేది వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అతను అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. అయినా కూడా ఇంకా వైసీపీ వాళ్ళ మీదే విమర్శలు చేస్తూ వస్తుంది. అంత డ్రామా. చేబ్రోల్ కిరణ్ కి ఫోన్ చేసిందే చంద్రబాబు నాయుడు. ఆయనే మాట్లాడించారంటారా? ఐటీడీపీలోకి చేర్చిందే లోకేష్. వాళ్ళ చేత ఇలాంటి మాట్లాడించిందే వాళ్ళు. ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ మీరు నాకు ఒక సిస్టర్గా నేను ఆ మాట అనకూడదు, కానీ చేబ్రోల్ కిరణ్ అనేవాడు ఒక బాస్టర్డ్. వాడు ఒక బాస్టర్డ్. నేను మళ్ళీ నొక్కి వక్కాణి చెప్తున్నా. ఎందుకంటే వాడు విమర్శించని వ్యక్తి లేరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శించారు, తెలుగుపల్లి రవి గారిని విమర్శించారు, చాలామంది జర్నలిస్టులు కూడా చాలా దుర్భాషలాడుతూ మాట్లాడాడు. నన్ను విమర్శించాడు. అందరిలో నేను ఒకడిని. కాబట్టే నేను ఇంత కోపంతో నేను చెప్తున్నాను. నువ్వు నన్ను విమర్శిస్తే పర్వాలేదు, ఏ ఒక్క పెద్దల్ని విమర్శించినా పర్వాలేదు, కానీ మహిళల జోలికి వెళ్ళకూడదు. మహిళల జోలికి మాత్రం మనం పోకూడదు. దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నువ్వు మహిళలు విమర్శించడానికి నువ్వెవడవరా? నీ అక్క చెల్లెలు అన్నదమ్ములు తల్లి తండ్రి లేరా? నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మహిళల్ని ఇష్టానుసారం విమర్శిస్తావా? నీకు భారతి గారు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యం ఆవిడ ఎప్పుడైనా రోడ్డు మీద అసలు మనం చూసామా ఆవిడ్ని? ఎప్పుడూ ఇంట్లో తీసిన ఫోటోలు తప్ప ఆమెను మనం ప్రత్యక్షంగా ఎప్పుడైనా చూసామా? ఆ మహాదేవతను పట్టుకొని నువ్వు ఇష్టానుసారం విమర్శిస్తావా? ఏంట విమర్శ? అది జుగుప్సకరంగా అసలు ఒళ్ళు జలదరిస్తుంది. వాడు ఆ విమర్శ చేసి రోడ్డెక్కుంటే ఏం జరుగుండేదో, ఈ ప్రజలు ఏం చేసి ఉండే వరకు నాకు తెలియదు. కాబట్టే వాడికి ఆ ప్రమాదం ఉందని గుర్తించే తెలివిగా చిన్న సెక్షన్స్ పెట్టి సస్పెండ్ చేసాం. ఎవడి కిరణ్ గడ్ అడిగి నువ్వు సస్పెండ్ చేయడం నాకు అర్థం కాదు. వాడు ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీఓ, మంత్రి, మాజీ మంత్రి? ఎవడాడు? హూ ఈజ్ ఈ కోన్ కిస్కాగాడు? ఆడి కుటీరం, ఆడి బ్రతుకు చూశాను నేను అక్కడ మొన్న. నీ తండ్రి ఎవరో మంచం బెడ్ రీడన్గా ఉన్నాడు. నీ తల్లి ఒక నిరుపేదరాలు లా ఉన్నారు. పేదరికం గురించి నేను ఇక్కడ మాట్లాడలే. అంత చిన్న కుటుంబం నుంచి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కాబట్టి మంచి మర్యాద ఉండాలి, పద్ధతులు ఉండాలి.